ప్రభావతి చింతామణితో మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసిన మీనా. అందరూ ఇంటికి వచ్చాక అందరి ముందు ప్రభావతి నిజస్వరూపాన్ని బయటపెట్టిన మీనా. ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా ఈ వీడియోని మా ఛానల్లో మీరు చూడవచ్చు. ఇక ప్రభావతి అయితే మీనా మీద అరుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇలా చేస్తున్నారు, మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు అని మీనా అంటుంటే, ఏంటే ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపొద్దున నేను ముసల్దాన్ని అయిపోయి నా కాలు చేతులు ఒకవేళ మూలన పడిపోతే అసలు చూసుకొని కూడా చూసుకోవే, ఏదో కబుర్లు చెప్తావు అంతే కదా అని ఇక ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేను ఒక టెన్షన్లో ఉన్నాను, మీరు ఈ టైంలో కరెక్ట్గా పెట్టారు, నాకు ఎలా ఉంటుంది చెప్పండి, ముందు చెప్పుంటే నేను ఎవరో ఒకరిని పురమాయించుకుంటాను నా పని గురించి, కానీ మీరు ఇప్పటికిప్పుడు చేయనప్పు అంటే ఎవరిని పురమాయించకుండా నా డెకరేషన్ ఎలా పూర్తి చేస్తాను అని మీనా అంటుంటే, ఎలాగోలా పూర్తి చేసుకో, నాకు అనవసరం అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అనిక మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది ఇలా ఉండాలి దీని సంగతి, ఇంకా డెకరేషన్ టైం అయిపోయింది, ఇది వెళ్ళి డెకరేషన్ చేసేంత సీన్ కూడా దీనికి లేదు అని ఇక ప్రభావతి అయితే మనసులో హ్యాపీగా అనుకుని ఇక తన రూమ్లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. మీనా మాత్రం ఇక వాళ్ళ అత్తయ్య కోసం వేరే వంటలు వండుతూ ఉంటుంది. ఇక బాలుకు మళ్ళీ ఫోన్ చేసి ఇది ఇక్కడ కాదు అక్కడ పెట్టండి, అక్కడ కాదు ఇక్కడ పెట్టండి అని ఇక మీనా అయితే రకరకాలుగా ఇక డెకరేషన్ అయితే వీడియో కాల్లోనే మొత్తం పూర్తి చేస్తుంది. సరేనండి ఉండండి ఒకసారి, నేను ఇప్పుడే వస్తాను, అత్తయ్య గారికి భోజనం పట్టుకెళ్ళి వస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది మీనా. అప్పుడు ఇక మీనా అయితే భోజనం పట్టుకెళ్ళే టైంకి కరెక్ట్గా ప్రభావతి అయితే చింతమణికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హలో చింతమణి గారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీనా ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి ఏమీ డెకరేషన్ కూడా చేయదు, తను ఇవాళ ఇంట్లోనే ఉంటుంది, ఇవాళ ఇంట్లో ఉంచేలా నేనే చేశాను అని ప్రభావతి చెప్తుంటే, అబ్బో బాగానే చేశారు, మీ పరువుని మీరు కాపాడుకున్నారన్నమాట అని చింతమణి అంటుంది. కాకపోతే అందరికీ ఇలా చెప్తుంటే నన్ను కాపాడుకోవద్దా, నా పరువుని నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు చింతమణి గారు, సరేనండి మీరు చెప్పి నాకు చాలా మంచి పని చేశారు అని ప్రభావతి అంటుంటే ఇక మీనా అయితే వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక తన ఫోన్ అయితే తెచ్చుకుని వెళ్ళి ప్రభావతి మాట్లాడుతున్న మాటలన్నీ ఇక ఫోన్లో అయితే రికార్డ్ చేసి పక్కన పెడుతుంది. అత్తయ్య భోజనం తెచ్చాను అని ఇక మీనా అయితే ఫోన్లో రికార్డ్ చేసుకున్నాక ఇక భోజనం తీసుకెళ్లి ప్రభావతికి ఇస్తుంది. ఎలా తినను అని ప్రభావతి అంటుంటే, అత్తయ్య కలిపి తీసుకొచ్చాను, స్పూన్ కూడా తెచ్చాను, ఎడమ చేయి ఖాళీయే కదా, ఎడమ చేతి తినండి, నాకు ఇంకా వంటగదిలో చాలా పని ఉంది అని ఇక మీనా అయితే ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, నేను ఇంక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా పరువు కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు అని ఇక ప్రభావతి అంటుంటే ఇక అనుకున్న మనసులో అయితే ఇంకా తింటూ ఉంటుంది అన్నం. ఇక మీనాకైతే మాటలు విని, అత్త ఇలా చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు, నా గురించి చెడుగా చెప్పింది ఆ చింతమణియా, ఇంట్లో ఉన్న కోడల కన్నా బయట చెప్పిన చింతమణి మాటలు అత్తయ్య గారు నమ్ముతున్నారంటే నా మీద అసలు అత్తయ్య గారికి ఎంత నమ్మకం ఉందో నాకు ఇవాళే బాగా అర్థమైంది, రానివ్వండి అందరూ వచ్చాక మీ సంగతి బయట పెడతాను అని ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. ఇక బాలు అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి మీనాకైతే వీడియో కాల్ చేస్తాడు. మీనా చూడు డెకరేషన్ మొత్తం పూర్తి చేస్తాము, ఎలా ఉందో చెప్పు అని బాలు అడిగేసరికి, అబ్బా చాలా బాగుందండి, నేను లేకపోయినా దగ్గరుండి మీరు చాలా బాగా చేయించారు, చాలా థ్యాంక్స్ అండి అని ఇక మీనా అయితే మనసులో బాధని పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది బాలుతోటి. సరే మీనా అయితే డబ్బులు తీసుకుని వచ్చేస్తాను ఇంటికి అని ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని ఇక బాలు అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఆ కస్టమర్ ఇక డెకరేషన్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. బాలు ఇక ఇంటికి వస్తాడు. ఏంటి మీనా నువ్వు డెకరేషన్ కోసం అక్కడికి రమ్మంటే రాకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఇక బాలు అడిగేసరికి, ఒకసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది అని మీనా అంటుంది. ఏది చూపించు అని ఇక మీనా అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని చూపించడంతో బాలు ఆ వీడియో చూసి, ఏంటి మీనా ఇది, మా అమ్మ ఎవరితో చేతులు కలిపి నిన్న బయటికి రాకుండా కావాలని చేసిందా, చేయి నొప్పి చేయిపోయిన కిందని అబద్ధాలు ఆడిందా అని ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనాని అడుగుతుంటే, అవునండి తెలుసు కదా మీకు చింతమని అని, ఒకసారి చూసారు కదా రోడ్డు మీద ఆవిడతోనే చేతులు కలిపి నన్ను ఇవాళ డెకరేషన్ చేయనివ్వకుండా ఆపేద్దామని ప్లాన్ చేశారు, కానీ ఎలాగోలాగా నేను చేసేసాను కాబట్టి ఇప్పుడు ఆవిడ నాకు తెలిసి అత్తయ్య గారికి మళ్ళీ ఫోన్ చేసే ఉంటుంది అని ఇక మీనా బాలు మాట్లాడుకుంటుంటే ఇంకో పక్క చింతమణి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి ప్రభావతి గారు, గురుగారు ఆపైనని చెప్పారు కదా డెకరేషన్, కానీ మీనా వీడియో కాల్లోనే మొత్తం కంప్లీట్ చేసిందంట, అక్కడున్న నా మనుషులు ఫోన్ చేసి చెప్పారు, ఏం చూసుకుంటున్నారేంటో మీ కోడల్ని, ఇంకా అయిపోయింది మీ పరువు గంగలో కలిసిపోయినట్టే అని ఫోన్ కట్ చేసేస్తుంది ఇక చింతమణి. వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి మొత్తం కంప్లీట్ చేసిందా, శృతిని అనాలి, ముందు ఫోన్ కొనిచ్చిందా అని అనాలి అని ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. పదమీనా వెళ్ళి అడుగుదాం, అందరి ముందు వాళ్ళు తేలిపోవాల్సిందే అని ఇక బాలు అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇక సత్యం కూడా ఆ టైంకే వస్తాడు. ఏంట్రా ఏమైంది అని ఇక బాలు అయితే సత్యం అడిగేసరికి, ఒకసారి వీడియో చూడనా అన్న అని ఇంకా ఇంట్లో అందరి ముందు వీడియో అయితే చూపిస్తాడు బాలు. ఇదేంట్రా ఎవరితో మాట్లాడి డీల్ చేసుకుంటుంది, ఇది ఏమైంది అసలు,
మీనా అని వాళ్ళ పెద్ద డెకరేషన్ ఉంది నాన్న, 4 లక్షలు 5 లక్షల డెకరేషన్ ఉంది. ఆ డెకరేషన్ ఆర్డర్ వచ్చింది మీనాకి. కానీ అమ్మ కావాలని ఎవరో మాటలు విని ప్రభావతి ఇలా చేశారు మీ కోడలు అని చెప్పారంట ఎవరో అమ్మకి. అందుకనే ఇదిగో మీనాని కావాలని బయటికి వెళ్ళనివ్వకుండా చేయనొప్పి నాటకం ఆడి ఇంట్లోనే ఉంచేసింది. ఆ డెకరేషన్ ఎలాగోలా కంప్లీట్ చేశాను కాబట్టి సరిపోయింది. వీడియో కాల్లో మీనా ఐడియా ఇవ్వడం వల్ల వీడియో కాల్లోనే మొత్తం డెకరేషన్ మొత్తం పూర్తి చేసింది వీళ్ళ చెల్లి మరియు వీళ్ళ ఫ్రెండ్స్. కానీ ఆ డెకరేషన్ కానీ ఒకసారి పూర్తి అవ్వకపోయి ఉంటే, మీనా అక్కడికి రాకపోయి ఉంటే, రాలేదు కాబట్టి ఆగిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అని ఇక బాలు అయితే గట్టిగా చెప్పడంతో ఏంట్రా ఏంటి ఇప్పుడు అదేమన్నా లక్షలు లక్షలు సంపాదించేస్తుందా ఏంటి, నువ్వు దానికి సపోర్ట్ చేసి మాట్లాడేస్తున్నావు, డెకరేషన్ పోతే ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటుంది, నీకేంటి ఇప్పుడు అని ఇక ప్రభావతి అనేసరికి సత్యంకి చాలా కోపం వచ్చి సొల్లు మండిపోయి ప్రభావతి చెంప పగలు కొట్టేస్తాడు. ఏమండి అని అలా ఉండిపోతుంది ఇక ప్రభావతి. నోరు మూసై ప్రభా, అసలు సిగ్గుందా సిగ్గు లేదా, నీ డ్యాన్స్ క్లాస్కి నువ్వు వెళ్ళిపోతున్నావు, పెద్ద కోడలు పాదర్కి వెళ్తుంది, చిన్న కోడలు డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది, ఇంతమంది దీనికి వెళ్ళినప్పుడు మీనా డెకరేషన్ చేయడానికి వెళ్తే నీకు పోయేదేముంది, అసలు తను బయట మాట్లాడినట్టు నీకు తను ఒక్కతే చెప్పింది, కానీ ఇంకొకరు ఎవరిని వచ్చి చెప్పారా, ఇంకో 4-5 కలిసి వచ్చి నీకు చెప్తే అప్పుడు నమ్మాలి, కానీ సిగ్గు లేకుండా తను ఒక్కతే చెప్పేసిందని చెప్పేస్తున్నాం. అసలు ఆవిడెవరు, మీనాకి ఆపోజిట్లో డెకరేషన్ చేసే ఆవిడ, మీనాకి ఆ ఆర్డర్ వచ్చిందని కుళ్ళిపోయి నీకు ఎక్కించి చెప్పచ్చు కదా, ఈ విధంగా నువ్వు ఆలోచించలేదు, మీనా మీద ఎగసి పడిపోయావు ఆమె చెప్పగానే. చిచ్చి అసలు ఏం బతుకో నీ బతుకు. మీనాకి ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీడియో కాల్లో చేసి ఎలాగోలా డెకరేషన్ కంప్లీట్ చేసింది. ఆ డెకరేషన్ కానీ కంప్లీట్ చేయకపోయి ఉంటే తన పరువే కాదు మన పరువు కూడా పోయేది. ఛీ ఏం మనిషివో ఏం ఆలోచిస్తావో కూడా అర్థం కాదు అని ఇక సత్యం అయితే చాలా గట్టిగా తిడతాడు ప్రభావతిని. అలా ఉండిపోతుంది ఇక ప్రభావతి అయితే. అత్తయ్య మీరు చింతమ్మనికి చెప్పండి, ఓడించాలనుకుంటే డైరెక్ట్గా ఓడించమని చెప్పండి, అంతేకాని ఇలా మీ ద్వారా చీప్ ట్రిక్స్ ఇలా చేసి నన్ను ఓడించాలని చూడొద్దని చెప్పండి. ఆవిడకి నాకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, వాటి వల్లే మిమ్మల్ని వాడుకుందామని నా గురించి ఇలా అడ్డంగా చెప్పి ఉంటుంది, మీరు మాట్లాడడం నేను విన్నాను అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో ప్రభావతి అలా ఉండిపోయి ఇక బాధపడుతూ ఉంటుంది. చిచి లక్షవతి, ఈ లక్షలే మింగుతావు అనుకున్నాను, కానీ మా మీనాకు వచ్చిన డెకరేషన్ కూడా మింగుతావని మాత్రం కళ్ళ కూడా అనుకోలేదు లక్షవతి అని బాలు అంటుంటే, రేయ్ ఏంట్రా మాటలు అని ప్రభావతి అంటుంది. నువ్వు నోరుమోయ్, నువ్వు మాట్లాడే హక్కు కోల్పోయావు ఇవాళ. చిన్న కోడలు రెండో కోడలికి వచ్చిన డెకరేషన్ని వద్దని వేరే వాళ్ళకి ఇచ్చేలా చేద్దాం అనుకున్నావా? మీనా డెకరేషన్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతుందని, మీనా ఈ డెకరేషన్ దగ్గరికి రాదని, ఆ డెకరేషన్ మొత్తం ఏమైపోయినా పర్లేదు అనుకున్నావు, కానీ ఆ ఈవెంట్కి ఒప్పుకున్నారు. ఆ ఈవెంట్లో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకో లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్ ఏదో ఒకటి వాళ్ళు ఏమైపోతారు అనుకున్నావు ప్రభా? చిచ్చి నిన్ను చూస్తుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది, నేను చూడబుద్ధి కూడా కావట్లేదు, నువ్వు ఉన్న ఇంట్లో ఉంటుంటే నాకు కంపరం పుట్టేస్తుంది, నా గదిలో కూడా రాకు నువ్వు అని ఇక సత్యం తిట్టేసి పైకి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక శృతి మరియు రవి కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఇక మీనా కిచెన్లోకి వెళ్ళి నించుంటే, ఇదిగో మీనా డబ్బులు తీసుకొచ్చాను లోపల బీరువాలో పెట్టు అని బాలు ఇస్తాడు. మీరే పెట్టేయండి నాకెందుకు ఇవ్వడం, అది కాదు లెక్క చూసుకోవాలి కదా మీనా, సరేనండి లెక్క చూసి మీరే లోపల పెట్టేయండి అని ఇక మీనా అంటుంది. ప్రభావతి వీళ్ళిద్దరు అన్యోన్యత చూసి ఇక కుళ్ళిపోయి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.